హోలీ పండుగ జరుపుతూ ఉంటుందన్నమాట గుండమ్మ వాళ్ళ ఇంట్లో. అయితే హోలీ పండుగ కోసం అని చెప్పి ఈ చరణ్‌ని ఇన్వైట్ చేస్తారనమాట. ఇటు అక్షిత వాళ్ళు. ఇక చరణ్ ఇంటికి వస్తాడనమాట. ఇక చరణ్‌ని చూడగానే హ్యాపీ హోలీ చెప్దామని చెప్పి పల్లవి గబగబా చరణ్ దగ్గరికి వస్తూ ఉంటే ఇక అది గమనించిన అక్షిత, ఏంటి ఇది ముందు నా చరణ్‌కి చెప్పేస్తుందా హోలీ అని చెప్పి గబగబా అక్షిత వచ్చి పల్లవిని తోసేసి ఇక ఫస్ట్ తనే చెప్దాం హ్యాపీ హోలీ చరణ్‌కి అని చెప్పి పల్లవిని తోసేపోతూ ఇక తానే పడిపోతుందనమాట. అక్షిత కింద పడిపోవడంతో ఇటు పల్లవి ఏమో ఆ తోపుకి వెళ్ళి చరణ్ మీద పడిపోతుంది. ఇక చరణ్ మీద పడిపోసేసరికి ఇక చరణ్ ఏమో అమ్మో అయ్యో అని చెప్పి అలాడిపోతూ ఉంటాడు. ఒకసారిగా పల్లవి పడేసరికి ఇక అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ గుండమ్మ వాళ్ళంతా కూడా అయ్యో పల్లవి లేమ్మా అని చెప్పి అటు చరణ్ మీద నుంచి పల్లవిని లేపుతూ ఉంటారనమాట. ఇక పల్లవి మళ్ళీ ఒకసారి వెళ్ళి చరణ్ మీద పడిపోతుంది లేవబోతూ. ఇక అలాగా అమ్మ అయ్యో నా పని అయిపోయింది అని చెప్పి చరణ్ అనుకుంటూ ఉంటాడు. ఇక మొత్తానికైతే పల్లవి లేస్తుంది. ఆ తర్వాత ఇక అందరూ హోలీ ఆడుతూ ఉంటారు. ఇక గీత ఏమో పల్లవికి కలర్స్ రాయిపోతూ వద్దు వద్దు అని చెప్పి పల్లవి వెనక్కి వెళ్ళిపోతూ ఇక అదే టైంకి ఇటేమో చరణ్ ఏమో అక్షతకి కలర్స్ రాయిపోతూ కరెక్ట్గా పల్లవికి రాసేస్తాడనమాట చెంప మీద. ఆ తర్వాత ఇక అందరూ అలా కలర్స్ ఒకరి మీదకి ఒకరికి రాసుకుంటూ ఉంటారు. అటు కామాక్షి శ్రీనివాసరావుకి రాసుకుంటూ ఉంటారు. ఇటు గుండమ్మ అది ఇక అందరూ కూడా హోలీ పండుగ చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.